హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మన టీవీ తెలుగు స్టోరీస్. మన ఛానల్లో కథలు నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ డిగ్రీవాలా పానీపూరి. అనగనగా రామచంద్రపురం అనే గ్రామంలో హరి మరియు రాఘవ అనే మంచి స్నేహితులు ఉండేవారు. హరి మరియు రాఘవ గ్రామంలో పుట్టి పెరిగారు. కానీ పై చదువులకు పట్నం వెళ్ళటంతో ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవారు. వారు చాలా బాగా చదవటంతో తల్లిదండ్రులు అప్పు చేసి మరీ చదివించారు. హరి వాళ్ళమ్మ పార్వతి రోజువారీ కూలీ పని చేస్తూ స్తోమతకి మించి హరిని చదివించింది. గ్రామంలో అందరూ, పార్వతమ్మ, నీ భర్త చాలా సంవత్సరాల క్రితమే చనిపోయారు. నీ కొడుకుని పట్నంలో చదివిస్తూ నువ్వు ఇన్ని ఇబ్బందులు పడటం అవసరమా? లేదక్క, మన హరి బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేస్తే 2-3 సంవత్సరాలలోనే మా కష్టాలన్నీ తీరిపోతాయి నువ్వు ఇంక మారవు పార్వతమ్మ అని గ్రామస్తులు ఏమన్నా పార్వతమ్మ పట్టించుకునేది కాదు. అలా రోజులు గడుస్తాయి. హరి మరియు తన స్నేహితుడు రాఘవ వారి పై చదువులు పూర్తి చేసుకుంటారు. ఒకరోజు ఉద్యోగం కోసం ఒక కంపెనీకి వెళతారు. గుడ్ మార్నింగ్ సార్, మై నేమ్ ఇస్ హరి అని చెబుతూ తన చదువుకి సంబంధించిన వివరాలు కలిగిన పత్రాన్ని బాస్కి ఇస్తారు. హరి, ఈ ఉద్యోగానికి కావలసిన అన్ని అర్హతలు మీ దగ్గర ఉన్నాయి. కానీ మీరు ఈ ఉద్యోగం సాధించాలంటే ఇంకొక చిన్న పని చేయాలి. ఏంటి సార్? ఏ పరీక్ష పెట్టినా నేను చాలా సులభంగా పాస్ అవుతాను సార్ అని హరి అంటూ ఉండగా, ఆగు హరి, రోజులు మారాయి. కేవలం చదువు ఉంటే సరిపోదు. ఈ రోజుల్లో ఉద్యోగం సాధించాలంటే ముఖ్యంగా డబ్బు ఉండాలి. ఆ డబ్బు ఉంటే ఎంత పెద్ద ఉద్యోగమైనా కొనవచ్చు అని ఎదురుగా ఉన్న బాస్ అనేసరికి హరి ఆశ్చర్యపోతాడు. అదేంటి సార్, లంచం తీసుకోవటం ఇవ్వటం రెండూ తప్పే. అయినా ఈ రోజుల్లో మమ్మల్ని చదివించడానికి మా తల్లిదండ్రులు అప్పులు చేస్తున్నారు. రాత్రి పగలు చదివి మంచి ఉద్యోగం తెచ్చుకుని తల్లిదండ్రులను బాగా చూసుకుందామంటే మీరు ఇలా లంచం అడగటం చాలా అన్యాయం సార్ అని హరి అనేసరికి బాస్కి చాలా కోపం వచ్చి, చూడు హరి, ఉద్యోగం కావాలంటే డబ్బు కట్టు, లేదంటే ఇక్కడ నుంచి వెళ్ళిపో. అయినా నేను ఒక్కడినే ఇలా చేయటం లేదు కదా, బయట అందరూ ఇలానే ఉన్నారు. ఈ ఉద్యోగం కొనుక్కోవటానికి చాలా మంది లైన్లో వేచి చూస్తున్నారు అని బాస్ గట్టిగా మాట్లాడేసరికి హరికి చాలా బాధగా అనిపిస్తుంది. ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా నడుచుకుంటూ వెళ్ళి పార్కులో ఉన్న బెంచుపై చాలా దిగులుగా కూర్చుంటాడు. రాఘవ్కి కూడా ఇలానే జరగటంతో రాఘవ్ కూడా అదే పార్కులో హరి పక్కన కూర్చుంటాడు. ఇప్పుడు ఏం చేద్దాంరా హరి, మన గ్రామానికి తిరిగి వెళ్ళిపోదామా? లేదు రాఘవ, అమ్మ నన్ను చాలా కష్టపడి చదివించింది, అప్పులు చేసి మరీ చదివించింది. ఇదంతా అమ్మకి తెలిస్తే చాలా బాధపడుతుంది. అవునురా, నేను అదే అనుకుంటున్నా. కానీ ఇంకా ఈ పట్టణంలో ఉండి ఏం చేస్తాంరా? ఏమోరా, నాకేం తెలియటం లేదు అని హరి రాఘవ ఇద్దరు ఆలోచనలో పడతారు. అలా ఆలోచిస్తూ ఉండగా రాఘవకి వ్యాపారం చేయాలనే ఆలోచన వస్తుంది. ఒరే హరి, మనం పానీపూరి బండి పెడదాంరా. అదేంటిరా, ఇంత కష్టపడి చదివి పానీపూరి అమ్మటానికా? అది కాదురా, పానీపూరి అమ్మితే చాలా లాభాలు వస్తాయి. దాంతో మనం అమ్మా నాన్న చేసిన అప్పులన్నీ తీర్చవచ్చు. అది సరే, కానీ మన వాళ్ళు ఎవరైనా చూస్తే చాలా చీప్గా ఉంటుంది కదరా. ఒరే, మనం కష్టాల్లో ఉంటే ఎవరు మనల్ని ఆదుకోవడానికి రారురా. అలాంటి వాళ్ళని మనం అస్సలు లెక్క చేయకూడదు అని రాఘవ చాలాసేపు మాట్లాడి చివరికి హరిని ఒప్పిస్తాడు. అలా వాళ్ళు డిగ్రీవాలా పానీపూరి అని బోర్డు పెట్టి పానీపూరి వ్యాపారం చేస్తూ ఉంటారు. అలా చాలా రోజులు పానీపూరి వ్యాపారం చేస్తూ ఇంటికి డబ్బు పంపుతూ ఉండేవారు. హరి రాఘవ ఇద్దరి తల్లిదండ్రులు కూడా హరి గ్రామంలో ప్రజలకు మా రాఘవ పట్నంలో ఉద్యోగం చేస్తూ డబ్బు పంపుతాడు అని గొప్పలు చెప్పుకుంటూ ఉండేవారు. ఎందుకంటే హరి మరియు రాఘవ చేసే పానీపూరి వ్యాపారం గురించి వాళ్ళకి తెలియదు. ఒరే రాఘవ, ఎలానో మనం అప్పులన్నీ తీర్చేసాం కదా, ఇప్పుడైనా మంచి ఉద్యోగం తెచ్చుకుందాంరా. ఇలా మన తల్లిదండ్రులను ఎంతకాలమని
మోసం చేస్తాంరా. అదేంటిరా అలా అంటావు? మనం ఏదైనా దొంగతనం చేస్తున్నామా? కష్టపడి రోజు ఈ వ్యాపారం చేస్తున్నాం. అది కాదురా, ఇప్పుడంటే వ్యాపారం బాగానే ఉంది, కానీ రేపు ఎవరైనా మనకి పోటీ వస్తే మనం నష్టాలు ఎదుర్కోవాలిరా. ఒకసారి ఆలోచించు. సరేరా, ఇంకొంత డబ్బు సంపాదించి ఆ తర్వాత చూద్దాంలే. అని మాట్లాడుకుని మరలా పానీపూరి బండి పెడతారు. అనుకోకుండా ఆ రోజు ఒక పోలీస్ పానీపూరి తినడానికి వస్తాడు. బాపు, ఒక ప్లేట్ పానీపూరి ఇవ్వమ్మా. సరే సార్ అంటూ రాఘవ ఆ పోలీస్కి పానీపూరి ఇస్తాడు. ఇంతలో ఆ పోలీస్ ఆఫీసర్ డిగ్రీ వాళ్ళ పానీపూరి అని బోర్డు చూసి అదేంటి బాబు, డిగ్రీ చదివి పానీపూరి అమ్మటం ఏంటి? అని ఆ పోలీస్ అడిగేసరికి ఉద్యోగం కోసం డబ్బులు కట్టాలి అంటే సార్. అంటూ జరిగిన విషయమంతా హరి మరియు రాఘవ చెప్తారు. హరి రాఘవ కష్టాలను చూసిన పోలీస్ మరే బాబు, డబ్బు కట్టి ఉద్యోగం ఎందుకు కొనలేదు? లంచం ఇవ్వటం తీసుకోవటం రెండూ తప్పే కదా సార్? అని హరి అనేసరికి వారి నిజాయితీకి ఆ పోలీస్ ఎంతో సంతోషించి సరే బాబు, త్వరలో పోలీస్ నోటిఫికేషన్ పడనుంది. ఆ పరీక్ష పాస్ అయితే నాలాగే మీరు కూడా పోలీస్ అవ్వచ్చు. అని పోలీస్ అవ్వాలంటే ఏం చేయాలి, ఎలా చదవాలి అని అన్ని విషయాలు చెప్పేసరికి హరి మరియు రాఘవకి పోలీస్ అవ్వాలని ఆశ పుడుతుంది. మరి ఉద్యోగం కావాలన్నా లంచం కట్టాలా సార్? అని హరి అనేసరికి లేదు బాబు, కేవలం పరీక్ష పాస్ అయితే చాలు, ఎలాంటి డబ్బు కట్టనవసరం లేదు. అని ఆ పోలీస్ చెప్పేసరికి హరి రాఘవ మరలా చదవటం ప్రారంభిస్తారు. అలా పగలు రాత్రి కష్టపడి చదివి పోలీస్ ఎగ్జామ్కి అప్లై చేస్తారు. పరీక్ష సమయం రానే వస్తుంది. హరి రాఘవ ఇద్దరూ కూడా పరీక్షలు రాస్తారు. రాఘవ అన్ని పరీక్షల్లో పాస్ అయ్యి పోలీస్ అవుతాడు. కానీ హరి మాత్రం ఒక 6 మార్కు తేడాతో ఉద్యోగం కోల్పోతాడు. ఏం పర్వాలేదు హరి, వచ్చే సంవత్సరం మరలా పరీక్ష రాదు, కానీ అప్పటి వరకు నా జీతాన్ని ఇద్దరూ షేర్ చేసుకుందాంలే. అని రాఘవ తన స్నేహభావాన్ని చూపేసరికి హరి చాలా సంతోషించి నీలాంటి స్నేహితులు దొరకటం నా అదృష్టం రాఘవా. అదేంటి, నిజమైన స్నేహితులు ఎప్పుడూ ఒకరికొకరు అండగా ఉండాలి కదా? అని రాఘవ అనేసరికి హరి కంటి నుంచి ఆనంద బాష్పాలు రాలతాయి. మరలా సంవత్సరం హరి కూడా అన్ని పరీక్షల్లో పాస్ అయ్యి రాఘవ పనిచేసే పోలీస్ స్టేషన్లోనే ఉద్యోగం సాధిస్తాడు. అప్పటి నుంచి ఇద్దరూ కలిసి ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగం హాయిగా చేస్తూ ఉంటారు. ఒకరోజు పోలీస్ యూనిఫామ్తో వాళ్ళు వాళ్ళ గ్రామానికి వెళ్ళటంతో హరి మరియు రాఘవ తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక చక్కటి కథతో మళ్ళీ కలుద్దాం.